గత 18 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా వెంకయ్య స్వామిపై ఉన్న విశ్వాసంతో ఆశ్రమ అభివృద్ధికి కృషి చేశానని గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమ కార్యనిర్వహణాధికారి శ్రీ బాలసుబ్రహ్మణ్యం రిటైర్డ్ ఐఏఎస్ అన్నారు. మంగళవారం గొలగమూడిలోని ఆశ్రమంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. 2009లో ఏర్పడింది. నేను 14 ఆగస్టు 2006 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కిన రీత్యా టాటాలో పనిచేసినటువంటి 8 సంవత్సరాల్లో కానీ, ఇక్కడ పనిచేసినటువంటి 18 సంవత్సరాల్లో కానీ ₹1 జీతం తీసుకోలేదు. ఇది నేను వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తీసుకున్నటువంటి మాట ఏమని అనుకోలేదు, ఓత్ అనుకోలేదు. దాని రీత్యా ఇక్కడ పనిచేస్తున్నాను. మాది జిల్లా కాదు, మాది ఈ ఊరు కాదు. హైకోర్టు వారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. నాకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ నేను అసలు వెంకయ్య స్వామి ఎవరో తెలియదు, నాకు ఈ గుడి ఎక్కడ ఉందో తెలియదు. నాకు హైకోర్టు వారు అడిగిన దాకా నాకు ఆ విషయమే తెలియదు. వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారిపై విశ్వాసం అపారంగా పెరిగి నాకు నా కుటుంబానికి కూడా ఇక్కడే 1 year 1.5 years అని చెప్పాను హైకోర్టు వారికి మొదట్లో. నేను ఇప్పటికి 18 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్డర్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అది ఎందుకు క్లారిఫై చేస్తున్నానంటే స్వామి మీ అందరికీ వారు చెప్పిన వారితో 5 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఈయనకి ఏం అధికారం ఉంది, కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పేసి మనం చేసినటువంటి ఎలిగేషన్స్లో నేను యూట్యూబ్లో చూసిన దాంట్లో కానీ సోషల్ మీడియాలో చూసిన దాంట్లో వన్ ఆఫ్ ది ఎలిగేషన్స్ అది. అందువల్ల దాని గురించి చెప్పక తప్పలేదు. లేదంటే ఇదంతా చెప్పి మిమ్మల్ని బాధ చేసే ఉద్దేశం నాకు లేనే లేదు అసలు. అది పోతే వారు చేసినటువంటి ఎలిగేషన్స్లో ముఖ్యమైనది వారికి తగినటువంటి మర్యాద ఇవ్వలేదు అని నేను ఫోటోలు ఇస్తున్నాను, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. హెడ్ మాస్టర్ డిస్ట్రిబ్యూట్ చేయండి. వారు వచ్చినప్పుడు ఈ విధంగా రిసీవ్ చేసుకున్నాం మేము. ఇది వారి ఫోటో. వచ్చిన తర్వాత వారు గుళ్ళో శాశ్వత పూజ జరుగుతుంటే శాశ్వత పూజ జరిగేటప్పుడు ఎవరిని ఎలా చేయరు. ఇక్కడ వాయిద్యాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పక్కనే వీళ్ళంతా కూర్చున్నారు. వచ్చిన తర్వాత ఇది 24వ తారీఖు కంప్లైంట్ చేసిన రోజునటువంటి ఫోటోలు సీసీ కెమెరాలు బట్టి తీసింది మేము. వీరికి హారతి ఇచ్చిందండి. వారి కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా హారతి ఇచ్చింది. ఇది తీర్థం ఇచ్చింది. ఇది తీర్థం ఇస్తుంటే కూడా ఎవరైతే మీతో మన మీడియా కంప్లైంట్ చేశారో వారి చేతితో చేయించి మాట్లాడుతున్నారు. Therefore, the term of the committee is extended for a further period of 5 years. Latest order. A perusal of the record placed along with this petition would show that the present committee has been doing yeoman's service, and the various developments carried out by the committee at various points of time have been noted and appreciated by this court in the earlier orders dated so and so. The subsequent developments since 2017 have also been set out in the application. A perusal of all these developments makes it clear that the committee has been functioning well and the petitioner ashram has been benefited from management of the said committee. In these circumstances, I do not see any reason to refuse the request in this case. Accordingly, the application is allowed. The term of the present committee, consisting of the persons whose details are set out in the affidavit filed in support of the application, is extended for a further period of 5 years with effect from 1/4/22. జరగలేదన్నదానికి అది ఎంతవరకు వాస్తవం అనేది తమరు గమనించడానికి ఈ ఫోటో తమరందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది పోతే మంచినీళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదన్నారు. ఇది వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి. మీ అందరికీ ఫోటోలు ఇస్తాను స్వామి. అందరికీ వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఇక్కడ 3 పాయింట్లు డిస్ట్రిబ్యూట్ చేసాం క్యూ లైన్లో మేము. భోజనం కూడా మధ్యాహ్నం 3:50 దాకా పెట్టాం, రాత్రి 12:50 దాకా పెట్టాం. ఆ రోజు నాటి రాత్రి భోజనాలు కూడా ఎవరికి ఏ రోడ్డు లేకుండా చేసిన బాక్స్లో ఉన్నాయన. నేను నా భార్య ఉన్నాం అక్కడ. మా పక్కనే నిలబడి ఆయన హారతి ఇప్పించాను ఆయనకి మేము. 23వ తారీఖు రాత్రి వాహన పూజకు ముందు 23వ తారీఖు రాత్రి 9 గంటలకి స్వామివారి వాహనం బయలుదేరే ముందు ఆయన మా పక్కన నుంచున్నాడు. ఆ బాక్స్లో ఉన్నాయని ఆయన మీకు కంప్లైంట్ చేసినాయని మీకు తెలుస్తుంది. మీరు ఎవరైతే మీడియా చూసారో మీకు తెలుస్తుంది. నా పక్కన పక్కనతో మా కమిటీ మెంబర్స్ ఉన్నారు. మా కమిటీ మెంబర్స్తో సహా ఆయన పక్కన నుంచున్నారు. ఆయన ఎవరేం అనలేదే. ఇది వాస్తవం. అన్నదానికి వెళ్ళేటప్పుడు కానీ, అన్నదానికి బయటకు వచ్చేటప్పుడు కానీ, క్యూ లైన్ పక్కన కానీ మనిషి ఎక్కడ నడవాల్సిన అవసరం ఉంటుందో ఆశ్రమంలో దర్శనానికి కానీ భోజనానికి కానీ అంతా కూడా షెల్టర్తో కవర్ అయింది. కాడు కావుతుంది ఆశ్రమానికి దిక్కులేదా ఈ మాత్రం అన్నాడు వాళ్ళ సన్ను. ఆ అమ్మాయి వారు ఎవరికి స్త్రీ ఉన్నారు, వారు ఎవరో నాకు తెలీదు. వారు ఏమన్నారు,
ఈ బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి వాడు దుర్మార్గుడు, ఇతను సస్పెండ్ చేయాలి, మేనేజ్మెంట్ మాకు ఇచ్చేయాలి. గుడి మాది అన్నది ఆవిడ. గుడి వాడదంటే నాకేంటో అర్థం కాలేదు. గుడి మాది అని చెప్పి చేసింది ఆవిడ. తర్వాత పెంచలేడు అన్న ఆయన కూడా ఇదంతా దుర్మార్గము, బాలసుబ్రహ్మణ్యం పోవాలి, పోతే కానీ ఆశ్రమానికి బాగుపడదు అని పెంచలేడు గారు మాట్లాడారు. అందరూ మీరందరూ చూసుకుంటారు కదండి. అందరికి సర్క్యులేట్ అయింది. ఎవరైతే తీశారో వాడు చాలా మీడియా ప్రతినిధులకు పంపించి మీరంతా కూడా సర్క్యులేట్ చేయమని అడిగారు కదా అందరినీ. కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా దాన్ని. ఇబ్బంది లేదు దాంట్లో. మీరు దానికంటే నా భావం ఏంటంటే నాకేదో అవుతుంది కాదండి. ఈ సంస్థ 7 కోట్లు ఉండేది ఒకప్పుడు. నేను రాకముందు 25 సంవత్సరాలు 81 నుంచి 2006 వరకు కూడా ఈ సంస్థ యొక్క ఆస్తి 7 కోట్లు మాత్రమే. ఇవాళ 200 కోట్లు ఉందండి ఇక్కడ. మరి నేను వచ్చినప్పుడు ఎక్కడా 31 సెంట్లో ఒక షెడ్ ఉండేది స్వామివారి గుడి. ఈరోజు మనకి 52 ఎకరాల ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర. మార్కెట్ వాల్యూలో క్యాబినెట్ అప్రూవల్ పెట్టి తీసుకున్నాం మనం ఈ రోజున. ఇది కాక మనకి ఒక హై స్కూల్ నడుపుతాం మనం. ఈ హై స్కూల్లో 10th క్లాస్ వరకు 400 మంది పిల్లలు హాస్టల్ ఫెసిలిటీతో సహా ₹1 ఫీజు లేకుండా, ₹1 హాస్టల్కి ఛార్జెస్ లేకుండా 10th క్లాస్ వరకు పిల్లల్ని చదివిస్తూ మనం ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ఎవ్రీ 100% పాస్ అవుతుంటారు. లాస్ట్ ఇయర్ అయితే 39 మంది పిల్లలు హై స్కూల్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్కి పోతే 36 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, 3 సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు, 2 సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు, 1 థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఒక ఫెయిల్యూర్ లేదు లాస్ట్ ఇయర్ కూడా మనకి. ఇది కాక ఒక హాస్పిటల్ ఉంచుతాం మనం. ఈ హాస్పిటల్లో ఈ ఆశ్రమం అభివృద్ధి అయింది తప్ప నా సొంత పెత్తనం ఏం లేదు.